తెలివైన చిలుక మరియు నిశ్శబ్ద అరణ్యం. ఒక ప్రవహించే నదికి దగ్గరగా ఉన్న ప్రశాంతమైన అరణ్యంలో అనేక జంతువులు శాంతిగా కలిసి జీవించేవి. ఒక వేసవిలో నది నీరు క్రమంగా ఎండిపోవడం మొదలయింది. జింకలు ఆందోళన చెందాయి. ఏనుగులు నీటికోసం వెతికాయి. కోతులు ఏం చెయ్యాలో తెలియక గొడవపడ్డాయి. భయం అరణ్యమంతా వ్యాపించింది. అక్కడ చిన్ని అనే ఒక చిన్న చిలుక ఉండేది. చిన్నదైనా ఆమె జాగ్రత్తగా గమనించేది. ప్రతి ఉదయం ఆమె కొండలు దాటి ఎగిరి వెళ్లి దూరపు లోయలో నల్ల మేఘాలు నిలిచినట్లు చూసింది. తిరిగి వచ్చి మిగిలిన నీటిని కాపాడితే, విత్తనాలు నాటితే వర్షం వస్తుందని జంతువులకు చెప్పింది. మొదట పెద్ద జంతువులు నవ్వాయి. ఒక చిలుకకు ఏమి తెలుసు అని అన్నారు. కాని మంచి మార్గం లేక ఆమె మాట విన్నారు. ఏనుగులు చిన్న గుంటలు తవ్వి నీటిని నిల్వచేశాయి. ఉడతలు విత్తనాలు నాటాయి. జింకలు నది ఒడ్డులను కాపాడాయి. కోతులు కూడా గొడవలు మానేసి ఆకులు మోసేందుకు సహాయం చేశాయి. రోజులు గడిచాయి. అరణ్యం నిశ్శబ్దంగా ఆశతో నిండింది. ఒక సాయంత్రం మేఘగర్జన వినిపించింది. భారీ వర్షం కురిసి నదిని నింపింది. చెట్లు మళ్లీ పచ్చగా నిలిచాయి. పువ్వులు వికసించాయి. జంతువులన్నీ చేరి చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞానం పరిమాణం లేదా బలం మీద కాదు, గమనిక, శ్రద్ధ, ఐక్యత మీద ఆధారపడుతుందని వారు నేర్చుకున్నారు. ఆ రోజునుంచి అరణ్యంలో ప్రతి స్వరానికి విలువ వచ్చింది.